గాంధీ జయంతి కాబట్టి మీ మధ్యకి ఈ సెయింట్ జోసెఫ్ ఏజ్డ్ ఫర్ పెద్దవాళ్ళు మీరు ఉన్న దగ్గర మీరు రావాలని ఆశపడి మీ మధ్యకి వచ్చి ఉన్నాం. అయితే రాబోయే దినాలు ఇంకా మిమ్మల్ని చూడాలని, మీతో కొంతసేపు గడపాలని, అలాగే మీ మనవళ్ళు మనవరాలుగా మీ మధ్యకి వచ్చాం కాబట్టి మీ ప్రేమ అభిమానాలు కూడా మేము పొందాలని, తర్వాత మీతో కొన్ని విషయాలు మేము పంచుకోవాలని ఆశపడి మీ మధ్యకి వచ్చాము. అయితే మేము ఎందుకు ఈ విధంగా మేమందరం కలుసుకొని రావడానికి కారణం ఏమిటంటే, వైస్ మ్యాన్ ఇంటర్నేషనల్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్ తరఫున మీ మధ్యకి రావడానికి మేము నమ్ముకుంటున్న దేవుడు యేసు ప్రభు వారు మాకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రేమను మేము పంచడానికి మీరు కూడా సెయింట్ జోసెఫ్ అనే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండడానికి దేవుడు కృపను చూపించాడు. కాబట్టి మీ మధ్యకు ఇంకా రాబోయే దినాలు రావాలని ఆశపడుతూ ఒక 2-3 మాట్లాడి మేము పరిచయం చేసుకుంటాం. మొదట నా పేరు దేవప్రసాద్ అమ్మ. నా పేరేంటి? దేవప్రసాద్. మీ మధ్యకి నేను విశాఖపట్నంలోనే రామ్నగర్లో ఉంటాను. నేను మీ మధ్యకి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒకరి తర్వాత ఒకరు పరిచయం చేసుకున్న తర్వాత మేము కొద్ది నిమిషాలు మాట్లాడి తర్వాత సిస్టర్ గారికి మేము సమయం ఇచ్చేస్తాం. నా పేరు జాన్ సుధాకర్ అమ్మ. నేను సితందర్లో ఉన్నాను. వైస్ మ్యాన్ ఇంటర్నేషనల్లో ఉంటూ అమ్మ. నా పేరు సురేష్. అందరికీ ఉన్నారు. నా పేరు సురేష్ అమ్మ. నేను సార్ని మేడం గారిని నేను ఫాలో అవుతున్నాను. సేమ్ చర్చిలో మేము ఉంటాం. నా పేరు ఇమాన్యుయల్ అండి. వైస్ మ్యాన్ క్లబ్ ఉన్నాను. నమస్తే అండి. నా పేరు ప్రతిమ. వైస్ మ్యాన్ క్లబ్ చెప్తున్నాను. నా పేరు జ్యోతి. నేను వైస్ మ్యాన్. అందరికీ నా పేరు చేంజ్. నేను చదువుతున్నాను. నా పేరు హేమంత్ అండి. నేను వైస్ మ్యాన్ ఇంటర్నేషనల్. వైస్ మ్యాన్ ఇంటర్నేషనల్ అందరికీ మీ మధ్యలో కెమెరా పట్టుకొని తిరుగుతున్నారు కదా, తన పేరు ప్రవీణ్. ఆల్రౌండర్ తన. అయితే ఈ సమయంలో మేము మా ఫెయిత్ని బట్టి మేము ఒక ప్రార్థన చేసి ఒక పాట పాడి తర్వాత మేము మాకు విషయాలు చెప్పి మేము ముగిసి మేము వెళ్ళిపోతాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న జాన్ సుధాకర్ గారు, పాస్టర్ గారు. ఈయన జాన్ సుధాకర్ గారు వైస్ మ్యాన్ లో క్లబ్ మెంబర్ గా ఉన్నారు. తర్వాత దేవుని పరిచర్యలో అనేక సంవత్సరాలుగా బాధపడుతున్నారు. చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్న తర్వాత మనం ఒక పాట పల్లవించాక మనం పాడుకుంటాం. అందరూ తల్లు పెంచినట్లయితే ప్రార్థన చేసుకుని ప్రారంభించారు. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారిని పొందాలి. నేను ఈ సాయంకాల సమయంలో నేను వైస్ మ్యాన్ ఇంటర్నేషనల్ తరఫున ప్రియ బిడ్డలు దర్శించి నాయన వారి గురించి ప్రార్థన చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో స్తుతిస్తున్నాం ప్రభా. నేను గణపరుస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. నేను వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్ళు ఇంకా చిగురిస్తూ మోపేయడానికి నేను ఆఖరి వరకు ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇంకా క్లాప్స్ కొడతాం. ఎందుకంటే ఎంతో మందికి లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మన ఆయుష్తో ఉన్నామంటే ఆయన కృప. మన ఆహారం తింటున్నామంటే ఆయన కృప. మనం బట్టలు వేసుకుంటున్నామంటే ఆయన కృప. మీరు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇక్కడ ఉన్నారంటే ఆయన కృప. ఎంతో మంది బయట ఉండిపోయారు. ఎంతో మంది పైకి వెళ్ళిపోయారు. ఎంతో మంది బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, హాస్పిటల్లో ఉన్నారు. అవి ఏమీ కాకుండా మాతో మీరు, మీతో మేము ఈ విధంగా సజీవులు ఎక్కడ ఉన్నామంటే అది దేవుని కృప. కాబట్టి ఈ సమయంలో ఒక మాట నేను చెప్పి మా మధ్యన వైఎస్ఆర్ డాక్టర్ ఇమాన్యుయల్ సుజ్ఞానం గారు ఉన్నారు. సార్కి మాట్లాడడానికి సమయం ఇవ్వాలని ఆశపడుతున్నాను. నిజంగా మీ పెద్దల్ని చూసినప్పుడు గౌరవంగా ఒకప్పుడు మాటండి మీ అందరికీ తెలిసిందే. మా చిన్నప్పుడు నేను చూసేవాళ్ళం. మీలాంటి పెద్దలు తల వైట్గా వచ్చిన వారు, 60 సంవత్సరాలు వచ్చిన పెద్దవారు వస్తే గబగబా లేసి కుర్చీ వేసేవాళ్ళం. గబగబా వేసి ఆ దగ్గరికి వచ్చి కూర్చునే వాళ్ళం. నిలబడేవాళ్ళు ఆ దగ్గర. ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్దలు రాని ఎవరు రాని పట్టించుకునే వాళ్ళు లేడు. పక్కన కూడా తిప్పుకుని ఎలా చూస్తున్నాం కదా, రోజులు అలా వచ్చేసే. అయితే ఓ మాట చెప్తాను. మీ పెద్దలు దేవుడిచ్చిన చాలా సంతోషకరం. మీరు ఇప్పటి వరకు ఉన్నారు కానీ మీ వయసు వచ్చే వరకు మేము ఉండం. రోజులు బాగాలేదు, ఆహారం బాగాలేదు, అన్నీ బాగాలేదు. అయితే దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం ఏదైతే మీకు తెలివితేటలు ఇచ్చాడో,
పరిపక్వత అంటే మంచిగా ఆలోచన చేసేది, జ్ఞానం, మీ గౌరవం, మీ బ్యాలెన్స్, మీ ఆధ్యాత్మిక స్థితి, ఇవన్నీ కూడా మనకి దేవుడి దగ్గర చేరుస్తాయి. మీలో ఏ మతం ఉందో లేకపోతే ఎవరో నాకు తెలియదు, కానీ ఏ మతంలోనైనా బైబిల్లో ఉన్న మాట, ఖురాన్లో ఉన్న మాట, లేకపోతే భగవద్గీతలో ఉన్న మాట, ఒక మాట చెప్తాను. ఈ లోకంలో మనం జీవించి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? వెళ్తే పరలోకానికి వెళ్ళాలి, లేకపోతే నరకానికి వెళ్తాం. అయితే పరలోకానికి వెళ్తామంటే ఏం చేయాలి? మంచి పనులు చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, ఇలాంటి పనులు చేయాలి. అలాగే నరకంకి ఎలా వెళ్తామంటే తప్పులు చేస్తే, పాపాలు చేస్తే వెళ్తాం. మీరేం చేస్తారంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మంచి మాటలు మీరు చెప్తున్నారు, మీ దగ్గరికి వచ్చి మీతో కొంతసేపు గడిపే వాళ్ళకి మీ జ్ఞానాన్ని మీరు పంచుతున్నారు, మీ ప్రేమను మీరు పంచుతున్నారు. అయితే దేవుడు మాకు చెప్పమన్న మాట ఏంటంటే, మేము నమ్ముకున్న దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు అందరికీ దేవుడని మేము చెప్తూ ఉంటాం. మీ చుట్టూ ఉన్న ఈ బొమ్మలు, మీ చుట్టూ ఉండే ఫోటోలు, ఈ బిల్డింగ్, ఇవన్నీ కూడా ఎందుకు చేయవలసిన అవసరం దీనికి ఎందుకు ఉంది? మీ మధ్యకి రావడం అనే అవసరం మాకు ఎందుకు ఉంది అంటే, మేము యేసు ప్రభు ప్రేమను పొందాం. ఆయన మా కొరకు సిలువలో మరణించే విశ్వాసం మాలోకి వచ్చి మా తండ్రుల ద్వారా, తల్లి ద్వారా మేము తెలుసుకొని మేము కూడా అదే విశ్వాసంలో ముందుకు వెళ్తున్నాం. అందుకనే మేమందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు ధనవంతులు కాదండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్పోలేం కాదు, మీలాగే అందరూ కూడా ఉన్న దాంట్లోంచి ఏదైనా ఒక మంచి కార్యం చెయ్యాలని ఈ వైస్ మ్యాన్ ఇంటర్నేషనల్ ద్వారా కానీ సొంతంగా కానీ చాలా కార్యక్రమాల్లో పంచుతూ వచ్చాం. మీ మధ్యకు మొదటిసారి వచ్చాం, ఏమీ తేలకపోయాం. అయినప్పటికీ మా హృదయం మీకు చెప్పాలని, మా మనసులో మాటలు మీతో పంచుకోవాలని ఈ గాంధీ జయంతిని మేము మీ మధ్యకి రావడం కారణం. అయితే నేను చెబుతున్న మాట ఏంటంటే, మీలో వృద్ధాప్యంలో ఉన్నారు, ఇరుకులో ఇరుకులో బాధలు ఉంటాయి, శరీరంలో అనారోగ్య స్థితులు ఉంటాయి. ఏదైనా మీకు విశ్వాసంతో మీరు ఏం చేయాలంటే, మీరు ప్రార్థన చేసుకుంటే, యేసు ప్రభు మనకు కనబడుతుంది ఫోటో, యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటే దేవుడు తగ్గిస్తాడని విశ్వాసంలో ముందుకెళ్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీ మధ్యన మేము చేయాలని ఆశపడి, ఇప్పుడు ఈ సమయంలో మన మధ్యన వైస్ మ్యాన్ ఇంటర్నేషనల్ లో స్టీల్ క్లబ్ అని ఒక క్లబ్ ఉంది. దానికి ప్రెసిడెంట్ గా ఉన్న డాక్టర్ ఇమాన్యుయల్ సుజ్ఞానం గారిని కొద్ది నిమిషాలు మీ అందరితో పాటు మాతో పాటు మాట్లాడవలసిందిగా సమయాన్ని అందజేస్తున్నాను సార్కి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇమాన్యుయల్. మీరు ఉంటున్న ప్లేస్ సెయింట్ జోసెఫ్స్ కదండి, దాని గురించి ఏదైనా తెలుసా మీకు? ఇది అన్నంతున్నప్పుడు ఇది ఏం చేయాలి కదా. సెయింట్ జోసెఫ్స్ అనేది ఒక చక్రవర్తి తల్లి యొక్క పెట్టిన పేర్లు. సెయింట్ జోసెఫ్స్ కానీ, సెయింట్ ఫ్రాన్సిస్ కానీ, సెయింట్ పీటర్స్ కానీ, సెయింట్ జేవియర్ స్కూల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఆ తండ్రి ఆయనే డిసెంబర్ 25న క్రీస్తు పుట్టాడని అప్పుడు చెప్పారు. అంతవరకు ఎవరికి తెలియదు. అది వచ్చిన తర్వాతే మనకి క్యాలెండర్ అనేది వచ్చింది. ఇటువంటి సంస్థల్లో స్కూల్స్ ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క ప్రేమను మీకు పంచుతున్నారు. దేవుని యొక్క ప్రేమ వీళ్ళు ఇసుకోకుండా చక్కగా చూసుకుంటారు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, నీ తండ్రిని నీ తల్లిని మనం ఏం చేయాలంటే సన్మానించాలి. మీరు కూడా మా తండ్రి లాంటి తల్లి అంటున్నారు. మేము ఒక క్లబ్గా వచ్చాము. క్లబ్ అంటే వేరే రకం కాదు. క్లబ్ అంటే 10 మంది కలిస్తే క్లబ్. ఆ క్లబ్ ద్వారా చేసే మంచి పదే దాన్ని వైస్ మ్యాన్ అంటారు. ఆ వైస్ మ్యాన్ క్లబ్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం. మాకున్న దాంట్లో దేవుడు మాకు ఇచ్చిన ప్రేమను, దేవుడు మాకు ఇచ్చిన దాన్ని బట్టి మిమ్మల్ని పంచుతాను ఆశపడుతున్నాం. కాబట్టి మీరు ఈ ఉన్నారంటే దేవుని యొక్క సన్నిధి ఉన్నట్టే లెక్క. మీరు ఎందుకంటే మీరు చెప్పే మా ప్రతి పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాటలు కూడా చాలా విలువైనవి. మేము కూడా మా అమ్మ చాలా నేర్చుకున్నాం. మీరు మాట్లాడితే మాకు కూడా అలాంటి విషయాలు చాలా తెలుస్తుంటాయి. మీకు రావడం కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమను పంచడం. ఉన్న సిస్టర్స్ కూడా అదే పద్ధతిలో మరి మీకు ప్రేమను పంచుతున్నారు. సెయింట్ జోసెఫ్ స్కూల్స్ ఉన్నాయి, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, సెయింట్ జోసెఫ్ ఓవర్ ఏజ్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మేమేదో ఎక్కడి నుంచో డబ్బు వస్తున్నాం కాదు, మాకున్న దాంట్లోనే మీకు ఇస్తున్నాం. ఈ 10 మంది కలిస్తేనే ఒక చెయ్యి కాబట్టి మేము కదా కలిసి మీకు ఇస్తున్నాం. కాబట్టి మీరు అక్కడ బొమ్మ ఉంది, మీకు ఏ బాధ వచ్చినా వాళ్ళు చెప్పుకుంటే ఈ బాధలన్నీ కూడా అది నేను ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే మనుషులు చేయలేనిది దేవుడు. కాబట్టి మనం మీకు ఎవరు లేరనుకోవద్దు. ఎవరున్నారండి?
గాడ్ ఇస్ దే. మీకు మనసు లేకపోవచ్చు, కానీ దేవుడిని వాడు మీకు ఆ దేవుడితోనే మీ ప్రతి బాధలు చెప్పుకుంటే ఇది మీకు దేవుడు మిమ్మల్ని ఇస్తారు. దేవుడి మాటలు దీవించిన కాక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సమయంలో మన మధ్యన ఇమాన్యుల్ వాసా గారు ఉన్నారు. ఇమాన్యుల్ వాసా గారు సంఘం నుంచి ఐపీ సంఘంలో మీ మధ్యకు వచ్చే అంకుల్ కోసం, తర్వాత ఆయన పరిచయం కొరకు మీ మధ్యన తెలియజేస్తారు. రోజున తరపున మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడికి చిరపరిచితుడిని, చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడికి నేను చాలా సార్లు వచ్చాను. జార్జ్ గారు, షారోన్ గారు అని చెప్పేసి వస్తూ ఉంటారు, ఐపీసీ చర్చ్ నుంచి వస్తూ ఉంటారు. వారు ఇంకెవరో కాదండి, మా అక్క, మా బావగారు. వారితో పాటు నేను వాళ్ళు వచ్చిన ప్రతిసారి నేను మీ దగ్గరికి వస్తాను అన్నారు. అలాగే ఒకసారి ఐపీసీ ఎవరి సమాజం తరపున కూడా ఇక్కడికి క్రిస్మస్, మన సంవత్సరం క్రిస్మస్ 26వ తారీఖున మేము ఇక్కడికి వచ్చి మీ అందరికీ మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. అయితే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనందరికీ ఒక్కొక్క తండ్రి అంటూ, ఒక్కొక్కరికి ఒక్కొక్క తండ్రి ఉంటారు. అయితే ఈ లోకంలో మనకి వేరే వేరే తండ్రులు ఉన్నా సరే మనందరికీ కలిపి ఒకే ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఇంకెవరో కాదండి. మనం ఎంతగానో ప్రేమిస్తే, మన అందరినీ ప్రేమిస్తుండగా మనం ఇంకా పాపంలోనే మగ్గిపోతున్నప్పుడు, పాపంలోనే జీవిస్తున్నప్పుడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం ప్రాణం పెట్టిన యేసయ్య. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నువ్వు దీర్ఘాయుష్మంతులు అగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు అని చెప్పి బైబిల్లో ఒక మాట ఉంటుంది. అలాగే మనం ఇక్కడ మేము ఈరోజు సాయంకాల సమయంలో వైజ్మన్స్ క్లబ్ తరపున ఇక్కడికి వచ్చామంటే మిమ్మల్ని అందరినీ ప్రేమించి, మా సహోదరులు చెప్పినట్టు, ఎమ్మెల్యేలు గారు చెప్పినట్టు మిమ్మల్ని అందరినీ ప్రేమించి సాయంకాల సమయంలో మాకున్న దాంట్లో కొద్దిపాటుగా మీ దగ్గరికి వచ్చాము. మీకు ఏ అవసరం ఉన్నా సరే మా నెంబర్ ఇస్తాము. తప్పకుండా ఎప్పుడైనా ఏ సమయమైనా 24x7 గంటలు మీరు 7 వారంలో 7 రోజులు మీరు ఏ రోజైనా సరే మాకు మీరు ఫోన్ చేసి మీ అవసరాలు తెలియజేస్తే మాకు చేతనైన సహాయం మీకు చేస్తామని చెప్తూ నా కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యన వైస్ మ్యాన్ క్లబ్ లో ఓన్లీ ఉమెన్స్ కోసం, అంటే ఆడవాళ్ళ కోసం ఒక క్లబ్ ఉంది. ఆ క్లబ్ పేరు నిర్మల హృదయ క్లబ్. ఆ క్లబ్ కి ప్రెసిడెంట్ గా ఉన్న మిసెస్ ప్రతిమా ఇమాన్యుల్ గారు మన మధ్యన ఉన్నారు. మీతో కొద్ది నిమిషాలు మేము మాట్లాడతారు మేడం. నమస్తే అండి. పెద్దవాళ్ళు మీరు మీ అంత జ్ఞానం లేని దాన్ని, కాకపోతే వృద్ధులు కళ్ళు కంటారు, దర్శనాలు చూస్తారని చెప్పి బైబిల్లో ఉంది. నిజంగా అదృష్టం మీకు దేవుడు ఇచ్చాడు. అందరి కొరకు, దేశం కోసం, రాష్ట్రం కోసం, మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న అనేక మంది నిజదేవం తెలియలేని వాళ్ళ కొరకు ప్రార్థన చేసి మంగళార్చే గొప్ప భాగ్యం దేవుడు నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అమ్మవారికే కానీ మగవాళ్ళకే కానీ ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. మాకు ఒక డ్రీమ్ ఉందన్నమాట. నేను కొంచెం ఏజ్ అయిపోయాక ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి, అంటే ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు అన్నట్టు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి వీక్లీ వన్స్ ఇలాంటి పెద్దవాళ్ళతో సువార్త సేవ చేయించాలి అనే ఆశ కూడా ఉన్నది. ఎందుకంటే మేము చెప్తే వినరు, మీరు చెప్తే వింటారు ఎవరైనా. పెద్దవాళ్ళు చెప్పేది చాలా జ్ఞానంగా చెప్తారు కదా అని. నిజంగా అటువంటి జ్ఞానము, ఆరోగ్యము, ఆయుష్ దేవుడు ఇంకా మీకు ఇచ్చి అనేక మంది కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా మీరు దేవుడు మిమ్మల్ని దీవించాలి అని, మా అందరి కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ మా కోసం మంచి సమయం ఇచ్చారు. ఇప్పుడు మా మధ్యన ఉన్న 10 వాళ్ళు కూడా 10 మంది కూడా మీ దగ్గరికి వస్తారు. వాళ్ళ పేర్లు మీరు చెప్పండి, మీ పేర్లు అది తెలుసుకుంటారు. తర్వాత మీకోసం మేము ఈ రోజుకి మేము అనుకోకుండా చేసాం కానీ కొన్ని బనానాస్ తీసుకొచ్చాం. అవి సిస్టర్ని అడిగి మేము మీ చేతికి ఇవ్వాలని ఆశపడుతున్నాం. తర్వాత కొన్ని పాల్ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చాం, చెప్పారు కాబట్టి ఆ పాల్ ప్యాకెట్లు కూడా మేము మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కాబట్టి ఈ సమయంలో ఇక్కడితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. గట్టిగా క్లాప్స్ కొడదాం, దేవుడిని మహిమపరుద్దాం. మీ అందరూ సంతోషంగా ఉండాలని మీ కొరకు ప్రతి దినం మేము ప్రార్థన చేస్తాం. కానీ మీ పేర్లు మేము తెలుసుకుంటాం. మా మధ్యలో ఉన్న తమ్ముళ్ళు, సిస్టర్లు అందరూ కూడా మీ మధ్యకి వచ్చి మీతో కొంతసేపు మాట్లాడతారు. మార్క్స్ ఫస్ట్ 1 నుంచి సెకండ్ 1 కుమార్
Thank you.